దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఒక సూత్రము కాదు, అది దేవునితో సంభాషణ. అయితే కొన్నిసార్లు మన ప్రార్థన సమయాన్ని నూతన పరుచుకోవడం కొరకు మనం ఒక పద్ధతిని ఉపయోగించవలసిన అవసరం ఉంది. కీర్తనలతోనూ అలాగే వాక్య భాగాలతో ప్రభు మనకు నేర్పిన ప్రార్థన మాదిరిగా ఆరాధన, పశ్చాత్తాపం, కృతజ్ఞత మరియు విజ్ఞాపన పద్ధతిలో మనం ప్రార్థన చేయవచ్చు. పరిశుద్ధ గ్రంథములోని అనేక లేఖన భాగాలు ఇతరుల కొరకు ప్రార్థించట్లో మార్గదర్శకంగా ఉపయోగపడే మన చేతుకున్న 5 వేళ్లు 5 రకాలుగా ప్రార్థన చేయవచ్చని మనకు తెలియజేస్తా ఉన్నాయి. బొటన వేలు చూసినప్పుడు శ్రేయోభిలాషుల కొరకు, చూపుడు వేలు చూసినప్పుడు దైవజనుల కొరకు, అలాగనే అన్నిటికంటే పొడవైనది గనుక 3వ వేలు మన దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకును, 4వది బలహీనంగా ఉంటుంది గనుక కష్టాల్లో ఉన్న వారి కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలని, చివరిది 5వ వేలు మన చిట్కన వేలు. ఈ వేలు దేవునితో మన వ్యక్తిగత స్థితిని జ్ఞాపకం చేస్తుంది. దేవుని గొప్పతనం ముందు మన బలహీనమని గుర్తు చేసి ఆయన ముందు తగ్గించుకోమని సూచిస్తుంది. మనకు కావలసిన ప్రతి అవసరతలను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే, దేనిని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వాళ్ళ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. ప్రార్థనలో మనం ఏ పద్ధతిని పాటించినా మనం మాట్లాడేది మన పరలోకపు తండ్రితోనే. ప్రార్థనలో ప్రాముఖ్యమైనది మన మాటలు కాదు గాని మన హృదయ స్థితిని గుర్తించుకుందాం. మన మనసులో ఏముందో ఆయన వినాలనుకుంటున్నారు. ప్రార్థిద్దాం, ప్రతిఫలాన్ని ఆశిద్దాం. అటువంటి ప్రార్థనా జీవితాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.